రంగా గారి పేరు చెప్పుకుని ఓటు దండుకుంటున్నాడండి. వంగవీటి మోహన్ రంగా గారి దానికి పాయింట్ మనం టాపిక్కి కన్ఫైన్ అవుదామండి, దాని గురించి మరో డిబేట్లో మాట్లాడుకుందాం. వంగవీటి మోహన్ రంగా గారి హత్యలో ప్రధాన ఆరోపణలు ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ, ప్రధాన ఆరోపణలు ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. కానీ వాళ్ళ అబ్బాయి అంటే రంగా గారి అబ్బాయి రాధానే 2019 ఎన్నికలకు ముందు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టికెట్ దక్కలేదని చెప్పి అలకతో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిపోయే క్రమంలో క్లీన్ చిట్ ఇచ్చేశారు తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి. ఓకే, అది దాని మీద పెద్ద చర్చ జరిగింది. అసలు రంగా గారి అభిమానులందరూ కూడా కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేశారు. వాట్ ఎవర్, రాజకీయాల్లో లెట్ మీ కంప్లీట్ మై క్వశ్చన్, రాజకీయాల్లో ఇవన్నీ సాధ్యమే. ఓకే, రంగా గారు అబ్బాయి కాబట్టి ఆ లెగసీ కంటిన్యూ చేస్తానంటే, రాజకీయంగా మంచి పొజిషన్లో ఉంటానంటే మీలాంటి వాళ్ళందరూ కూడా కమ్యూనిటీ అంతా కూడా వెల్కమ్ చేస్తుంది. కానీ తెలుగుదేశం పార్టీ నుంచి ఇప్పటి వరకు టికెట్ రాలా. నాకు తెలిసి 94+34 128 సీట్స్కి ఆల్రెడీ దే అనౌన్స్డ్, చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేసేసారు. ఇంకా 14 స్థానాలకు మాత్రమే ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు వచ్చిన 2 లిస్టుల్లో రాధా గారి పేరు లేదు. పోనీ జనసేనలో జాయిన్ చేసుకుని ఏదైనా టికెట్ ఇస్తారా అంటే, ఇప్పుడు జనసేనకి ఇచ్చిన సీట్లే తక్కువ. దానిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 4 టికెట్లు వచ్చాయి, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఒకరికి టికెట్ వచ్చింది. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ ద సెన్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రిజైన్ చేసి జనసేన పార్టీలోకి జాయిన్ అయిన వాళ్ళు, తెలుగుదేశం పార్టీ నుంచి రిజైన్ చేసి మిత్రపక్షమైన జనసేన పార్టీలో జాయిన్ అయిన పులపర్తి రామాంజనేయులు గారికి ఆశ్చర్యంగా అక్కడ టికెట్ ఇచ్చిన పరిస్థితి. సో ఎక్కడైనా ఏదైనా అవకాశం ఉందా? ఓకే, చంద్రబాబు నాయుడు గారికి అవకాశం లేకపోవచ్చు, లేకపోతే టీడీపీకి ఆ ఉద్దేశం లేకపోవచ్చు. మరి పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో రంగా గారి ప్రస్తావన లేని బెజవాడ రాజకీయం చూడలేము, చాలా మాటలు మాట్లాడారు కదా పొగుడుతూ రంగా గారిని ఎప్పుడు కూడా ఆయన పొగుడుతూ మాట్లాడతారు. మరి అలాంటి రంగా గారి అబ్బాయికి పవన్ కళ్యాణ్ గారు రంగా గారి మీద అభిమానంతో ఏదైనా టికెట్ ఎక్కడైనా ఇచ్చే అవకాశం ఉందా? సార్ చెప్తున్నా ఇది స్టామినా లేదు, అయిపోవడం చెప్పింది. ఇప్పుడు వైఎస్ఆర్ ఎంతో నమ్మకం అర్థం కూడా లేడం మాట వాస్తవం. ఆయనతో పాటు అన్ని చోట్ల ప్రచారం చేశాం, కానీ మమ్మల్ని బయట నుంచి పంపించింది. మరి ఇదే అంటే భయపడ్డానికి కాదు ఉన్నది మ్యాన్ గా ఆయన నా ఆవేదన ఏంటంటే సరైన క్లారిటీ లేదు, వాయిస్ ఒకసారి చూడండి. మీ వాయిస్ క్లారిటీ లేదండి, కనీసం మీరు మంచి సిగ్నల్ ఉన్న ప్లేస్ లోకైనా వచ్చి మాట్లాడాల్సింది. ఇప్పుడు మాట్లాడండి సార్. ఇవాళ దౌర్భాగ్యం ఏంటంటే ఇప్పుడు రాబాబాబు మరి ఒక స్టామినా ఒక ఇమేజ్ ఉన్న నాయకుడు అయినా కూడా అతనికి సంబంధం లేక పొగబెట్టి మరి వైఎస్ఆర్ పంపిస్తారు. ఓకే, వైసీపీ చేసిన దానికి ఓకే రంగా అభిమానులు కాస్త ఆగ్రహంతో ఉన్నారు. కనీసం ఆ కృష్ణా జిల్లాకి రంగా గారి పేరు పెట్టాలనే ప్రపోజల్ ఉన్న ఎన్టీఆర్ గారు పేరు పెట్టారు కానీ రంగా గారి పేరు పెట్టలేదని కొంతమంది రంగా మిత్ర మండలి వాళ్ళు కూడా ఆగ్రహంతో ఉన్నారు, అసంతృప్తిగా ఉన్నారు. ఓకే, కానీ తెలుగుదేశం పార్టీలో టెక్నికల్గా రాధా ఉన్నారు కదా, మరి ఆ పార్టీ నుంచి టికెట్ ఇవ్వాలి కదా. మా బాధ అదే సార్, మేము అదే బాధపడుతుంటే రంగా గారు చంపేసి తెలుగుదేశం పార్టీ అన్నది ఏం సార్, ఇక్కడ స్థలం మారుతుంది, మద్యం మారుతున్నారు, రాజ్యాలు మారుతుంది, అన్ని రకాలుగా మారుతున్నారు. మనం కూడా ఎందుకు ఈ తప్పు కార్ఖానాలు రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కొరకు మేము రాధారంగా మిత్రం అన్నది నడుము బిగించి ఆ పవన్ కళ్యాణ్ గారు మద్దతు పలకడం జరిగిందండి. ఎందుకంటే రాజకీయాలను పవన్ కళ్యాణ్ గారు చేసుకుంటూ కులం లేదు మతం లేదు అన్ని కులాల వాళ్ళు కలుపుకుంటూ ఆయన రంగా గారు ఏ విధంగా చేసుకోవడం, మరి ఇంటింటికి మరి ఆత్మహత్య చేసే రైతులు కులం ద్వారా శుభాదోపునిచ్చాడు.